వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. మచ్చలకు మందు ఇంట్లోనే తయారు చేసుకోవడం ఎలాగో ఇవాళ మనం తెలుసుకుందాం. పిగ్మెంటేషన్ ఇప్పుడు చాలామంది సమస్య ఇదే. చర్మఛాయ తగ్గడం, నల్లని మచ్చలు, ఇంకా చాలా రకాలుగా ఇది కనిపిస్తుంది. కాస్త జాగ్రత్తగా తీసుకోకుంటే ఈ సమస్యను అదుపులో ఉంచవచ్చు. విటమిన్ సి తగినంతగా మన శరీరానికి అందినప్పుడు పిగ్మెంటేషన్ సమస్య అదుపులో ఉంటుంది. 2 చెంచాల నిమ్మరసంలో కాస్తంత గంధం కలిపి ముఖానికి రాసుకుని ఆరనివ్వండి. ఆపై నీళ్లతో శుభ్రం చేసుకుని గులాబీ నీళ్లలో ముంచిన దూదితో మరోసారి తుడవండి. ఇలా వారంలో 2 లేదా 3 సార్లైనా కూడా చేస్తూ ఉంటే ఫలితం తప్పకుండా లభిస్తుంది. ఇంకా పాలల్లో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మానికి తగినంత పోషణ అందిస్తుంది. పాలల్లో చెంచా గులాబీ రేఖల పొడి, కొద్దిగా తేనె, చెంచా శనగపిండి కలిపి మొత్తాన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి. దీన్ని ముఖం, మెడ, చేతులకు రాసుకుని స్క్రబ్లా రుద్దుకోవాలి. ఇలా చేస్తే మచ్చలు అనేవి పోతాయి, అలాగే మృతుకణాలు కూడా తొలగిపోతాయి. ఇంకా సమపరిమాణంలో బొప్పాయి, కలబంద గుజ్జుల్ని తీసుకుని దానికి 1 చెంచా ఓట్స్ పొడిని కలపాలి. దీన్ని ముఖానికి రాసి ఆరనివ్వాలి. ఆపై చేతుల్ని తడుపుకొని సవ్య అపసవ్య దిశల్లో ముని వేళ్లతో మర్దన చేయాలి. దీనివల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది, ఇంకా మచ్చలు కూడా క్రమంగా తగ్గిపోతాయి. సో మరెందుకు ఆలస్యం, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇవి ఇవాల్టి టిప్స్. మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ హెల్త్.